చూస్తుంటే ఇదంతా ఏదో మాయలా ఉందిరా. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనిపించకుండా పోయారు. ఆ సమాధిలో ఎముకలు గుళ్ళు తప్ప నిధి కనిపించలేదు. మరి గాయత్రి అంటే అలా చెప్పింది. నాకిప్పుడు అదంతా అనవసరం. ముందు మోనా ఎక్కడుందో ఏంటో చూద్దాం. కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు ముగ్గురు ఉన్నామా? కళ్ళు తెరిచి చూస్తే ఇద్దరమే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? నువ్వు చెప్పింది కరెక్టే. మొన్న జుట్టుపోలుగాడు, నిన్న ఊజాబోడుగాడు, ఈరోజు మోనా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నాకు తెలియట్లేదు. మోనా, 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 మోనా. సార్ మోనా ఏమైనా వచ్చిందా? వెళ్ళండి, వెళ్ళారులే. మోనా, 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 మోనా. తలుపు తెరిచే ఉందే, ఎవరు కనిపించట్లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? దీని కీస్ ఆ హోల్డర్లో ఉన్నాయి కదా. సంజీవ్ చతుర్వేది ఎల్ఎల్బి. దాన్ని కళ్ళగొద్దుకుంటే ఏమొస్తుంది మీకు? హారతి కళ్ళకు మంచిది, అది మనసుకు మంచిది. అవును గాయత్రి, రోజుకు 3 సార్లు పూజ చేస్తావు కదా, దేవుణ్ణి ఏం కోరుకుంటావు? రోజు నిన్ను పూజించే పని నా చేత మాన్పించి దేవుడా అని కోరుకుంటాను. అదేంటి? మిమ్మల్ని వదిలేసి దేవుణ్ణి పూజించడం నాకు నచ్చట్లేదు. నా దేవుడు మీరే కదా. నన్ను మాత్రం పొరపాటున దేవుణ్ణి చేయకు. దేవుడు భరించగలడేమో కానీ ఈ పూజలు హారతులు నేను మాత్రం భరించలేను. లీడింగ్ లాయర్ అన్నావు, సిటీ నదులు ఇంత అడవిలో ఉంటున్నాడేంటి? జంతువుల్లాంటి మనుషులు తిరిగే సిటీ కన్నా మనుషుల్లాంటి జంతువులు తిరిగే అడివే బెటర్ అని లాయర్లతో మాట్లాడలేవండి. నేను మాట్లాడుతున్నానుగా. చెప్పండి, ఏంటి కేసు? ఈయన పేరు జగ్గారెడ్డి అండి.
రియల్ ఎస్టేట్ అండి. నా పేరు వంటరాజు అండి. ఆయన పిఏనండి. ప్రస్తుతం హైవే పక్కనే ఇందో వెంచర్ రన్ అవుతుందండి. ఆ రోడ్డుకు ఆనుకుని అక్కడ వేరే ఓడిదో ఇల్లు ఉందండి. దాని వెనకాలనే మందండి. అది కూడా మంద అయిపోతే ఎంచరికి మంచి డిమాండ్ ఉంటుందని దాన్ని మనకు అమ్మమని ఆడిని మర్యాదగా అడిగారండి. ఆడు ఒప్పుకోలేదండి. సార్ కూడా ఒప్పుకోరు కదండి. ఒంగోలు నుంచి మంచి ప్రొఫెషనల్స్ని రప్పించి ఆడిని ఆడి ఫ్యామిలీ మొత్తాన్ని వేయించేశారండి. బ్యాడ్ లక్ ఏంటంటే అండి, ఆ ఫ్యామిలీలో ఒక ముసలోడు ఆడి మానవుడు మిగిలిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కేసు ఎట్టేశారండి. దాని తాలూకు ఫైల్ అండి ఇది. మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఈయన్ని బయటికి తీసుకొచ్చేస్తే మీకు ఏరియాకో ఫ్లాటు ఫ్రీ అండి. మీ అడ్వాన్స్ ఎంత? అదెంత? అదా అండి, ఇదా అండి? ఇదండి 7 కోట్లండి. ఇది అడ్వాన్స్. ఆ? ఇంకా మీ గురించి మీరు మర్చిపోండి. ఆ కుటుంబంలో భర్త 2 పిల్లల్ని అతి దారుణంగా చంపించిన ఇతనికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చంపించినా అని డిఫెన్స్ లాయర్ వారు ఇప్పటికి 11 సార్లు అన్నారు. ఇతనే చంపించాడు అనడానికి ఈ ముసలాడు కుర్రాడు తప్ప మీ దగ్గర వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు అంటే ఏమీ లేవు సార్. సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. ముద్దాయి తరపున లాయరు అయ్యుండి అతనికే వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి న్యాయస్థానాన్ని కన్ఫ్యూజ్ చేసి విలువైన సమయాన్ని వృధా చేసిన సంజీవ్ చతుర్వేదిని మందలిస్తూ అతనిని 6 నెలలు సస్పెండ్ చేయడమైనది. ప్రవేశపెట్టబడిన సాక్ష్యాలన్నీ బలమైనవి కానందున ఈ కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున ముద్దాయికి ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడమైనది. జడ్జిమెంట్ ఇంకా పూర్తవ్వలేదు జడ్జి గారు. జస్ట్ ఎ మినిట్. అక్కడ జరుగుతుంది మొత్తం మేము ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్లో చూస్తున్నాం. ఆ ముద్దాయి దోషాన్ని నిరూపించే సాక్ష్యాలన్నీ మాకు ముందే సంజయ్ చతుర్వేది గారు సమర్పించడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైన ఆధారం ఇది. అనవసరంగా ఆ సంజయ్ చతుర్వేది దగ్గరికి వెళ్ళాను. ఏదైనా తేడా వస్తే మీరే కాపాడాలి. న్యాయాన్ని నిలబెట్టడానికి సంజయ్ చతుర్వేది గారు చూపిన చొరవను అభినందిస్తూ లంచం తీసుకుని తప్పుడు తీర్పునిచ్చిన జడ్జి గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటూ సాక్ష్యాలు బలంగా ఉండి ముద్దాయి నేరం చేశాడని రుజువు కావటం వల్ల అతన్ని వెంటనే రిమాండ్కి తరలించవలసిందిగాను హైకోర్టు మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడమైనది. ఇదిగోండి 7 కోట్లు ఉంచండి. మాకెందుకు ఎదలో సిరుముల్లే